మరికొద్ది రోజుల్లో సంక్రాంతి వచ్చేస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలకు ఉత్తరాంధ్ర ప్రజలు అయితే రెడీ అవుతున్నారు. విశాఖపట్నంలో కూడా దీనికి సంబంధించి అయితే కనుక రెడీ అవుతుంది. అయితే ఎక్కువ సంక్రాంతి చెప్పుకోవాల్సింది ఏంటంటే పువ్వులకు సంబంధించి అయితే కనుక ఎక్కువ చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. ఆ పువ్వుల రేట్లు ప్రస్తుతం రైతు బజార్లో చాలా తక్కువగా ఉంది. కేజీ 100 రూపాయల నుంచి 150 రూపాయలు మాత్రమే ఉంది. మనం ఇక్కడ పువ్వుల కౌంటర్ దగ్గర ఉన్నాము. సార్ ఒకసారి చెప్పండి, పువ్వుల రేట్లు బాగా తగ్గాయి అంటున్నారు కదా, ఎంత తగ్గాయి? బాగా పువ్వుల రేట్లు మనకి 350 నుంచి ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చామంతులు చూసినట్టయితే 200 రూపాయలు ఉంది. అలాగే గులాబీలు చూసినట్టు 150 రూపాయలు. అలాగే బంతిపూల దండలు అయితే 60 రూపాయలు ఉంటుంది. అది 25 రూపాయలు 30 రూపాయలకు వచ్చేసింది. ఎందుకంటే ఈ చలికాలంలో వింటర్ సీజన్లో ఎక్కువ పువ్వులు అనేది మనకి ఎక్కువ వస్తాయి కాబట్టి, దిగుబడి ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ రేట్ అనేది డౌన్ అయింది. అదే మనకి వేసవిలో చూసుకున్నట్టయితే మరి కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేసవిలో కొంచెం పంట తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే వినియోగదారులందరూ కూడా అందుబాటులో తక్కువ ధరలో మనకి పువ్వులు అనేది ఎంఈపీ రైతు బజార్లో దొరుకుతున్నాయి. వినియోగదారులందరూ కొంచెం అంటే మరీ అబ్నార్మల్గా కాకుండా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది అంతే. అంటే మనకి ఎక్కువగా అంటే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు క్రాప్ ఇలాగే ఉంటుందా మనకి? జనవరి నుంచి మనకి ఫిబ్రవరి, మార్చి వరకు మాత్రం క్రాప్ ఇలాగే ఉంటుంది. తర్వాత మార్చి నుంచి మనకి మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం వాటర్ ఫెసిలిటీస్ లేని దగ్గర కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ దిగుమతి కూడా పువ్వులు తగ్గుతాయి కాబట్టి ఎప్పుడైతే దిగుమతి తగ్గిందో కొంచెం రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి ఇక్కడ పువ్వులు అయితే. మాకు 200 రూపాయలు ఇలా ఉంది కానీ బోటు మీద, తర్వాత కొంచెం 11 ఈ టైం అయ్యేసరికి ఏమైనా 30 రూపాయలు చొప్పున కూడా అమ్మేసే అవకాశం ఉంది పువ్వులు. ఇది వరహాలుగా చెప్తోంది. అక్కడ చూసుకుంటే ముఖ్యంగా ధరలన్నీ కూడా మార్చి వరకు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే సంక్రాంతికి తక్కువగా లభిస్తాయి కాబట్టి వినియోగదారులు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అని ఆయన చెప్తున్నారు.